బడ్జెట్ 500 నుంచి 600 కోట్ల వరకు అయ్యింది. దీంట్లో నటించిన నటీనటుల యొక్క రెమ్యునరేషన్ గురించి చూసుకుంటే ఫస్ట్ హీరో సినిమాకి అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుంటూ ఇప్పటివరకు ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ అల్లు అర్జున్ గారిదే 300 కోట్లు. తర్వాత మెయిన్ హీరోయిన్ రష్మిక మందాన 10 కోట్లు తీసుకుంది. ఫాద్ ఫాసిల్ విలన్ క్యారెక్టర్ 8 కోట్లు తీసుకుండు. ఈయన పార్ట్ 1కు 3.5 కోట్లు తీసుకున్నాడు. శ్రీలీల 2 కోట్లు తీసుకుంది, ఒక సాంగ్ కోసం అని 2 కోట్లు తీసుకుంది. సుకుమార్ నియర్లీ 100 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కోసం 5 కోట్లు తీసుకుండు. ఇంకా అదర్స్ ఉంటారు కదా, అదర్స్ క్యారెక్టర్స్ కానీ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ కలిపి 12 కోట్ల వరకు తీసుకుంది. ఇక సినిమా పుష్ప 2 రిలీజ్ విషయానికి వస్తే ఇండియాలో December 5th రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్లో December 4th రిలీజ్ అవుతుంది. అంటే మనకంటే ఒక రోజు ముందు ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. టోటల్ వరల్డ్ వైడ్గా 11,500 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ ఒక అమెరికాలోనే 3,230 షోస్ నడుస్తున్నాయి. ఈ వీడియో చేసే టైంకి ఇంకా 15 days టైం ఉంది. ఇంకా షోస్ పెరిగే అవకాశం